హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాడు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ మొన్న ఎగ్జామ్స్ కంప్లీట్ చేశారు కదా, జేఎన్టీకే 2122, 3132 బీటెక్. సో వాటి రిజల్ట్స్ గురించి అడుగుతున్నారు. ఆల్రెడీ 2-1ది 3-1ది మనం చేసినట్టున్నాను. అయితే 2-2, 3-2 కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటి గురించి చెప్పబోతున్నాను. పేపర్ వాల్యుయేషన్ స్టేటస్ ఏంటి, అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో ముందుగా మాట్లాడుకుంటే 2-1 బీటెక్, R23 రెగ్యులర్ వాళ్ళు, R20, R19, R16 సప్లీ వాళ్ళు చూసుకుంటే పేపర్ వాల్యుయేషన్ మొన్న బుధవారం స్టార్ట్ అయింది. సో 3-1 R20, R19, R16 వాళ్ళు చూసుకుంటే బీటెక్ గురువారం స్టార్ట్ అయింది. సో 2-2, 3-2 వచ్చేసరికి R20, R19, R16 వాళ్ళది వచ్చేసరికి బుధవారం స్టార్ట్ అయింది. సో రెగ్యులర్ సప్లీ అన్నీ కూడా పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అయిపోయినాయి, జరుగుతూ ఉన్నాయి. సో ఈ బుధవారం వస్తే 1 వీక్ అవుతుంది. అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సండే అయినా కూడా బ్రేక్ అవ్వదు. హాలిడే ఏదన్నా పబ్లిక్ హాలిడే ఉంటే తప్ప, పండగల లాంటిది, అప్పుడు కూడా మ్యాక్సిమం దాన్ని హోల్డ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే టీఏడిఏ కానీ సిఎల్స్ కానీ లాస్ అవుతాయి కాబట్టి. అయితే పేపర్ వాల్యుయేషన్ అయితే జరుగుతూ ఉంది. సో జేఎన్టీయూకే పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది ఏంటి అంటే, మొన్న 4-1 బీఫార్మసీ రిజల్ట్స్ వచ్చినాయి. పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందని పోల్ పెట్టాను. పోల్ ఈసారి చూపిస్తాను నేను పూర్తి స్థాయిలో వెళ్ళినప్పుడు. పేపర్ వాల్యుయేషన్ బీఫార్మసీ వాళ్ళది బాగానే జరిగింది. సో మీది బీటెక్ వాళ్ళది 2-1లో ఒక సబ్జెక్ట్ అయితే టఫ్ ఉంటుంది, కానీ పాయింట్స్ ఎక్కువ వస్తాయి మీకు రానున్న రోజుల్లో. సో ఇక 3-1కి వచ్చేసరికి ఈజీ, పేపర్ వాల్యుయేషన్ ఈజీగా ఉంటుంది, కానీ పాయింట్స్ ఎక్కువ రావు. 2-2, 3-2 వచ్చేసరికి 2-2 వచ్చేసరికి మీరు ఏదైతే సబ్జెక్ట్ పోగొట్టుకున్నారో సప్లీ, దాంట్లో పర్సంటేజ్ ఎక్కువ వస్తుందండి. 3-2 వచ్చేసరికి మీడియంగా జరుగుతుంది పేపర్ వాల్యుయేషను. సో పేపర్ వాల్యుయేషన్ ఈజీగానే ఉంటుంది. మార్కులు మరీ అంత ఇది కాదు, మరీ అంత తక్కువ కాదు, మామూలుగా అయితే వస్తాయి. సో మరి రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటే, రిజల్ట్స్ వచ్చేసరికి సంక్రాంతి తర్వాతే ఏదైనా. సో జనవరిలో పొంగల్ ఉంది కదా, దాని తర్వాత రిలీజ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ మధ్యలో ఇంకా నిన్న జేఎన్టీకే ఎంసీఏ స్పెషల్ సప్లీ రిజల్ట్స్ రిలీజ్ అయినాయి. ఇంకా బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబీఏ వీటి రిజల్ట్స్ రిలీజ్ కావాలి. సో అవి తప్ప ఇంకేం లేవు. అది కాకుండా 1112, 4-1 ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో ఈలోపు ఈ రిజల్ట్స్ అయితే వీళ్ళు డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. పేపర్ వాల్యుయేషన్ అయితే ఈజీగానే ఉంటుంది, మీరందరూ పాస్ అయిపోతారు. సో మీరు ఎలా రాశారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకోటి ఏంటంటే 2-2 సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ సబ్జెక్ట్ TC-EEE వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నాను. గ్రూప్ పెట్టాను, జాయిన్ అయ్యారు, కానీ ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మీరు రెస్పాండ్ అయితే కానీ నేను ఫర్దర్గా ఇది కావాలి, లేకపోతే ఎందుకంటే నేను ఇంకా వేరే అపాయింట్మెంట్స్ చూసుకుంటాను. ఓకేనా? సో ఇదండి ఓవరాల్గా. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.